అనగనగా ఒక అడవిలో పిచ్చుక మరియు కుందేలు రెండు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు కుందేలు కాలికి గాయం కావడంతో తను అడవికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడం కష్టమవుతుంది. అప్పుడు తన స్నేహితురాలైన పిచ్చుకతో ఇలా అంటుంది: నా కాలికి గాయం అయ్యింది, నేను అడవికి వెళ్ళి ఆహారం తెచ్చుకోలేకపోతున్నాను. నువ్వే వెళ్ళి నా కోసం ఏదైనా తీసుకురా అని చెప్పగానే పిచ్చుక ఆహారం కోసమని అడవిలోనికి బయలుదేరుతుంది. అలా పిచ్చుక అడవిలోనికి బయలుదేరగానే కుందేలు మాత్రం ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా వెళ్ళిన పిచ్చుక కుందేలు కోసమని ఏదైనా తీసుకువద్దామని అడవి లోపలికి వెళ్ళి చాలాసేపు వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడ ఏదీ కనిపించలేదు. చాలా దూరం ప్రయాణిస్తుంది. అలా కొద్దిసేపు వెళ్ళేసరికి అక్కడ ఒక పిచ్చుక అలా కనబడగానే పిచ్చుక వెంటనే సమోసాల దగ్గరికి వెళ్ళి ఎంతకొకటి ఇస్తావని బేరమాడుతుంది. అప్పుడు ఆ వ్యాపారి అయిన పిచ్చుక 10 రూపాయలకొకటి ఇస్తాను అని చెప్పగానే కొన్ని సమోసాలు తీసుకొని వెంటనే అక్కడ ఉన్న కుందేలు దగ్గరికి బయలుదేరుతుంది. అలా సమోసాలు లభించడంతో పిచ్చుకకి చాలా సంతోషం వేస్తుంది. వెంటనే ఆ సమోసాలను తీసుకొని కుందేలుకు ఇద్దామని కుందేలు దగ్గరికి బయలుదేరుతుంది. ఆ సమోసాలను చూడగానే కుందేలుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పిచ్చుక సమోసాలు తీసుకొని, ఇదిగో, నీకు బాగా ఆకలిగా ఉంది అన్నావు కదూ, నీకోసమే చాలా వెతికి వెతికి ఈ సమోసాలు తీసుకొని వచ్చాను. నా కోసం సమోసాలు తీసుకువచ్చావా? చాలా బాగున్నాయి. నాకు కూడా సమోసాలంటే చాలా ఇష్టం. నీవు నా కోసం సమోసాలు తీసుకొని వచ్చావా? చాలా బాగున్నాయి. నాకు కూడా ఈ సమోసాలంటే చాలా ఇష్టం. అసలే నేను బాగా ఆకలిగా ఉన్నాను. అలాగే నా కాలికి గాయం కావడంతో చాలా నొప్పితో కూడా ఉన్నాను. వెంటనే ముందైతే నా ఆకలి తీర్చుకుంటాను అని చెప్పి కుందేలు ఆ సమోసాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి అన్నీ తినేస్తుంది. అలా తింటూ ఉండగా పిచ్చుక ఆ సమోసాలను పట్టుకొని కుందేలుకు అందిస్తూ ఉంటుంది. అలా తింటూ, ఈ సమోసాలు ఎక్కడి నుండి తీసుకువచ్చావో కానీ చాలా రుచిగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అని చెప్పి అన్నీ తినేస్తుంది. అప్పుడు పిచ్చుక చాలా సంతోషపడుతుంది. సమోసాలు తినడం పూర్తి అవ్వగానే కుందేలు పిచ్చుకతో ఇలా అంటుంది: నా కోసం నువ్వు చాలాసేపు తిరిగి సమోసాలు తీసుకొని వచ్చావు. నా కోసం చాలా కష్టపడ్డావు. నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పగానే అప్పుడు పిచ్చుక, నీవు నా స్నేహితురాలివి. నీకు కష్టం వచ్చినప్పుడు నేను కాకుండా ఇంకెవరు చూస్తారు? నీ స్నేహితురాలుగా అది నా బాధ్యత అని చెబుతుంది. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ సంతోషంగా అడవి లోపలికి వెళ్ళిపోతారు.